తనకి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు తను 10th బోర్డ్ ఎగ్జామ్స్ అయితే రాశాడు. 8 ఏళ్ల వయసులో అతని టాలెంట్ చూసిన సురేష్ రైనా తన కళ్ళజోడిని గిఫ్ట్ గా ఇచ్చాడు. 16 ఏళ్ల వయసులో అతని తండ్రికి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. 19 ఏళ్లకే యూపీ T20లో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. 20 ఏళ్లకే అండర్ 23లోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇది మీరట్ కు చెందిన సమీర్ రిజ్వీ కథ. ఒకప్పుడు లోకల్ టోర్నమెంట్ లో వచ్చిన ప్రైజ్ మనీతోనే ఇంటి ఖర్చులు, తండ్రికి చికిత్స నడిచేవి. క్రికెట్ పై అతనికి ఎంత పిచ్ ఉండేదంటే తన 10th బోర్డ్ ఎగ్జామ్స్ కూడా దాదాపు 20 ఏళ్ల వయసులో రాశాడు. 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తనని 8.4 కోట్లకు కొనుక్కుంది. కానీ అతడు ఆ సంవత్సరం ఐపీఎల్ లో అంతగా పర్ఫామ్ అయితే చేయలేదు. ఆ తర్వాత అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే తీసుకున్నారు. అతన్ని అయితే చాలా మంది ఓవర్ రేటెడ్ అని పిలిచారు. ఈ ఇయర్ జరిగిన యూపీ T20 లీగ్ లో అతడు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అంతేకాకుండా టోర్నమెంట్ లో అత్యధిక సిక్స్లు కొట్టింది కూడా సమీర్ రిజ్వీయే. తను ఏకంగా 36 సిక్స్లు అయితే కొట్టాడు. రీసెంట్ గా జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్ లో ఢిల్లీ టీం 30 రన్లకి 4 వికెట్లు కోల్పోయినప్పుడు వచ్చాడు సమీర్ రిజ్వీ. నిజానికి ఇంపాక్ట్ ప్లేయర్ కింద అశుతోష్ శర్మ రావాలి, కానీ సమీర్ రిజ్వీ అయితే వచ్చాడు. తనకు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ లోనే ఇయర్ లో జరిగిన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ లోనే తన ఇంపాక్ట్ ఏంటో చూపించాడు. కేవలం 47 బాల్స్ లో 70 రన్స్ స్కోర్ చేసి టీం కి అయితే విజయాన్ని అయితే అందించాడు. అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో తనని ఓవర్ రేటెడ్ అన్న ప్రతి ఒక్కరికి తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. ఇది సమీర్ రిజ్వీ యొక్క స్టోరీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో లేదా సబ్స్క్రైబ్ అయితే చేయండి.